రేవంత్ సర్కార్ పై ఉప సర్పంచుల ఉప్పెన 25న చలో హైదరాబాద్ మహాధర్నా అంటూ టాప్ 1 న్యూస్. దానికి సంబంధించి డీటెయిల్స్ చూద్దాం. ఇక రేవంత్ సర్కార్ పై అయితే అన్ని వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. రాష్ట్ర ప్రభుత్వంపై అయితే ఉప సర్పంచులు తిరుగుబాటు జెండా ఎగరవేశారు. ఉప సర్పంచులకు చెక్ పవర్ రద్దు వార్తలపై అయితే నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. చెక్ పవర్ రద్దు ఆలోచన విరమించుకోవాలని ఉప సర్పంచుల ఫోరం అయితే డిమాండ్ చేస్తోంది. నిరసనల్లో భాగంగా ఈ నెల 25న చలో హైదరాబాద్ కు పిలుపునిచ్చింది ఉప సర్పంచుల సంఘం. ఇందిరా పార్క్ వద్ద ఉప సర్పంచులు మహాధర్నాకు దిగనున్నారు. ఇక ఉప సర్పంచులకు 5,000, వార్డు మెంబర్లకు 3,000 గౌరవ వేతనం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, ఉప సర్పంచుల చెక్ పవర్ రద్దు న్యూస్ తోటైతే ఈ నెల 25న నిరసన కార్యక్రమాలకైతే ఉప సర్పంచులు పిలుపునిచ్చారు. అదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రధానంగా ఉప సర్పంచులకు సంబంధించినటువంటి అంశంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక కుట్రకు తెరలేపింది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉప సర్పంచులకు కూడా చెక్ పవర్ ఉండాల్సిందే, నిధులు దుర్వినియోగం కాకుండా ఉండేందుకు ఖచ్చితంగా సర్పంచ్ తో పాటు ఉప సర్పంచ్ కు చెక్ పవర్ ఇవ్వాల్సిందే అంటూ కూడా గత ప్రభుత్వం భావించి వాళ్ళకు చెక్ పవర్ ను అందించింది. అయితే ఇప్పుడు ఇటీవల ఎన్నికలు జరిగినటువంటి నేపథ్యంలో ఉప సర్పంచులు ఎన్నికయ్యారు కాబట్టి అప్పుడు రాష్ట్ర ప్రభుత్వము పంచాయతీరాజ్ శాఖ ఉప సర్పంచులకు చెక్ పవర్ తీసివేస్తున్నామని కూడా ఒక నోటిఫికేషన్ ఇచ్చింది. వెంటనే మీడియాలో కథనాలు రాగానే ఇది తప్పుడు సమాచారము, ఇట్లాంటిది ఏమీ లేదు అంటూ కూడా మళ్ళీ సవరించి సాయంత్రానికల్లా కొత్త జీవం కూడా తీసుకొచ్చారు. ఇప్పుడు 5-6 నెలలు గడుస్తున్నప్పటికీ ఉప సర్పంచులకు సంబంధించి ఒక గౌరవ వేతనం లేదు, వార్డు మెంబర్లకు ఒక గౌరవ వేతనం లేదు, సర్పంచులకు సంబంధించి కూడా 4-5 నెలల నుంచి జీతాలు లేకపోవడంతో వాళ్ళు కూడా ఇబ్బందులు పడ్డారు. అయితే చెక్ పవర్ ను రద్దు చేస్తున్నట్లు ఊహాగానాలు అయితే పెద్ద ఎత్తున వినిపిస్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఉప సర్పంచులంతా కూడా ఈ నెల 25వ తేదీన ఇందిరా పార్క్ వేదికగా చలో హైదరాబాద్ కు పిలుపునిచ్చారు. భారీ ధర్నా కూడా పిలుపునిచ్చారు. ఖచ్చితంగా 2 పిల్లలు ఉన్న వాళ్ళు మాత్రమే పోటీ చేయాలి, 3 పిల్లలు ఉన్న వాళ్ళు పోటీ చేయకూడదంటూ గతంలో ఉన్నటువంటి ఉత్తర్వులు ఏవైతే ఉన్నాయో వాటిని సవరించింది. ఎన్నికల ముందే గనక ఈ ఉత్తర్వులను సవరిస్తే మేము ఖచ్చితంగా పోటీ చేసే వాళ్ళం, సర్పంచులం అయ్యే వాళ్ళం కదా అంటూ చెప్తున్నటువంటి సందర్భం కనిపించింది. ఇప్పుడు హైదరాబాద్ లో ఉప సర్పంచుల చెక్ పవర్ రద్దు చేయడాన్ని నిరసిస్తూ ఈ నెల 25వ తేదీన భారీగా ఏదైతే హైదరాబాద్ కు పిలుపునిచ్చారు, ఇందిరా పార్క్ వేదికగా కూడా భారీ ధర్నాకు కూడా కూర్చుంటున్నటువంటి పరిస్థితి. అయితే ఉప సర్పంచులకు 5,000 గౌరవ వేతనంతో పాటు 3,000 వార్డు మెంబర్లకు కూడా గౌరవ వేతనం ఇవ్వాలి. రాష్ట్ర మంత్రి సీతక్కను కావచ్చు, మిగతా మంత్రులను, దాదాపు ఎమ్మెల్యేలను, ఎంపీలను కూడా కలిశాము, కానీ తమ గోరు ఏమాత్రం కూడా పట్టించుకోవట్లేదంటూ వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాల్లో కాదు, కనీసం హైదరాబాద్ కు వెళ్లి చూసుకోండి, హైదరాబాద్ లో నిరసన చేస్తే తప్ప ప్రభుత్వం దిగిరాదంటూ కూడా కాంగ్రెస్ కు చెందినటువంటి కొంతమంది నేతలు వారికి సూచించినట్లుగా తెలుస్తుంది. ప్రధానంగా ఉప సర్పంచ్ చెక్ పవర్ రద్దు అనే అంశాన్ని వెనక్కి తీసుకోకపోతే ఖచ్చితంగా హైదరాబాద్ లో అగ్గిరా చేస్తామంటూ కూడా హెచ్చరించినటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం దీని మీద ఏ విధంగా స్పందిస్తుందనేది మాత్రం మనం వేచి చూడాలి. రైట్, థ్యాంక్ యూ కిరణ్. ఇక మొత్తానికి రేవంత్ సర్కార్ పై అయితే అన్ని వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. రాష్ట్ర ప్రభుత్వంపై అయితే ఉప సర్పంచులు తిరుగుబాటు జెండా ఎగరవేస్తున్నారు. ఉప సర్పంచులకు చెక్ పవర్ రద్దు వార్తలతో అయితే ఈ నెల 25వ తారీఖున అయితే నిరసన కార్యక్రమాలకు వారంతా కూడా పిలుపునిచ్చారు. ఇక టాప్ 2 న్యూస్ కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. దిల్సుఖ్ నగర్ లో నిరుద్యోగులు మెరుపు ధర్నాకు దిగారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. పోలీసు నియామకాలకు ఏజ్ లిమిట్ పై తక్షణమే నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ప్రభుత్వంలో 50,000 పోలీసు ఉద్యోగాలు భర్తీ చేస్తే ఈ ప్రభుత్వం కేవలం 5,000 మాత్రమే భర్తీ చేస్తామని చెప్పటం దారుణమని మండిపడ్డారు నిరుద్యోగులు. గత ప్రభుత్వంలో ఉన్న సడలింపులు ఇప్పుడు ఎందుకు తగ్గించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జాబ్స్ పై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. అటు ధర్నా చేస్తున్న నిరుద్యోగులకు పోలీసులకు మధ్య ఘర్షణ జరిగింది. ధర్నాను పోలీసులు అడ్డుకున్నారు.
ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి యాసర్ అందిస్తారు. యాసర్, దిల్సుఖ్ నగర్ లో నిరుద్యోగులు పోలీసు ఉద్యోగార్థులైతే మెరుపు ధర్నా నిర్వహించారు. దాంట్లో నిరుద్యోగులకు పోలీసులకు మధ్య తోపులాట వాగ్వాదం కూడా జరిగింది. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? సింధురా, దిల్సుఖ్ నగర్ లో నిరుద్యోగుల ఆందోళనలు రోజు రోజుకు ఉధృతం అవుతున్నాయి. ప్రభుత్వంపై నిరుద్యోగుల ఆగ్రహం కట్టాలు తెచ్చుకుంటుంది. ఏది ఏమైనా ప్రభుత్వంపై అయితే నిరుద్యోగుల ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా దిల్సుఖ్ నగర్ ప్రాంతంలో ముఖ్యంగా పోలీసు ఉద్యోగాల కోసం దిల్సుఖ్ నగర్ ప్రాంతంలో కోచింగ్ తీసుకుంటున్నారు నిరుద్యోగులు. గత 2-3 సంవత్సరాలుగా హాస్టల్లో ఉంటూ పోలీసు ఉద్యోగాలకు సిద్ధమవుతున్నారు. అసలు ఏంటి అంటే ఏదైతే ప్రభుత్వం 5,000 పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు వేస్తామని ప్రకటన రావడంతో 5,000 కాదు 20,000 పోస్టులు వేయాలని నిరుద్యోగులు అయితే డిమాండ్ చేస్తున్నారు. దాంతో పాటు ఏదైతే ఏజ్ రిలాక్సేషన్ తో కూడిన 20,000 నోటిఫికేషన్ ఇవ్వాలని ప్రధానంగా నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే జీవో 46 ను కూడా రద్దు చేయాలని నిరుద్యోగులు ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగంగా ఇవాళ దిల్సుఖ్ నగర్ ప్రాంతంలో సాయిబాబా దేవాలయం ముందు రోడ్డుపై బైఠాయించి నిరుద్యోగులు అయితే ఆందోళన చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు కూడా చేశారు. అటు సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలతో మార్మోగించారు. దీంతో ఇవాళ దిల్సుఖ్ నగర్ ప్రాంతం ఒక్కసారిగా దద్దరిల్లిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం ప్రకటించబోయే పోలీస్ నియామకాలు కేవలం 5,000 పోస్టులు కాకుండా 20,000 పోస్టులు భర్తీ చేయాలని ప్రధానంగా నిరుద్యోగులు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల సంఖ్యకు అనుగుణంగా నోటిఫికేషన్ ఇవ్వాలని కోరారు. అంతేకాకుండా గత ప్రభుత్వ హయాంలో అమల్లో ఉన్న వయోపరిమితి సడలింపులను ఇప్పుడు ఎందుకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తగ్గించారని ప్రశ్నిస్తున్నారు. గతంలో ఏ విధంగా అయితే నోటిఫికేషన్ ఇస్తారో అదే విధంగా నోటిఫికేషన్ ఇవ్వాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. నిరుద్యోగులు ఉద్యోగాల కోసం సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఏజ్ రిలాక్సేషన్ తో కూడిన నోటిఫికేషన్ విడుదల చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. అటు దిల్సుఖ్ నగర్ ప్రాంతంలో భారీగా పోలీసులు కూడా మోహరించిన పరిస్థితి ఉంది. నిరుద్యోగులను ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. కనిపిస్తే చాలు నిరుద్యోగులను అయితే అడ్డుకుంటున్నారు. దీంతో నిరుద్యోగులు పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదాలు చోటు చేసుకుంటున్నాయి. అక్రమంగా పోలీసులు నిరుద్యోగులను అరెస్ట్ చేస్తున్నారు. ప్రశ్నిస్తే అక్రమ అరెస్టులు కొనసాగుతున్నాయి. ఇది ప్రజా ప్రభుత్వమా పోలీస్ ప్రభుత్వం అన్న ప్రధానంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఏది ఏమైనా ప్రభుత్వం ఏదైతే ఎన్నికల ముందు 2 లక్షల ఉద్యోగాల భర్తీకి హామీ ఇచ్చిందో ఆ 2 లక్షల భాగంగానే 20,000 పోస్టులు పోలీస్ కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేయాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. మేము నిరసన తెలుపుతున్నాం. ప్రభుత్వానికి ఎన్నిసార్లు చెప్పినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. మేము నిరసన ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తామంటే పోలీసులు ఎక్కడికెక్కడ అడ్డుకుంటున్నారు. ఏది ఏమైనా మాకు ఉద్యోగాలు కావాలి. గత 2-3 ఏళ్లుగా మేము ఎదురు చూస్తున్నాం. కోచింగ్ తీసుకుంటున్నాము. 5 రూపాయల భోజనం చేసుకుంటూ హాస్టల్లో పైసలు సరిపోకుండా కూడా హాస్టల్లో రోడ్లపై ఉంటూ మేము కోచింగ్ తీసుకుంటున్నాము. మాకు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నాం. కానీ కాంగ్రెస్ పాలనలో ఒక్క నోటిఫికేషన్ వస్తలేదు. ప్రభుత్వం ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తుందని మేము ఎదురు చూస్తున్నాము. స్వయంగా డీజీపీ చెప్పారు 19,000 పైగా పోలీస్ ఖాళీలు ఉన్నాయి. కానీ ప్రభుత్వం మాత్రం 5,000 పోస్టులతోనే భర్తీ చేస్తుంది. అసలు ప్రభుత్వం ఏం చేస్తుంది? నిరుద్యోగులను వంచిస్తుంది. నిరుద్యోగులపై దగా పడుతుంది. ఎన్నికలకు ముందు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీని మేము నమ్మాము. కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేశాము. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం మమ్మల్ని నట్టేంట ముచ్చింది. ఒక్క ఉద్యోగం కూడా నోటిఫికేషన్ ఇవ్వకుండా మమ్మల్ని మోసం చేసింది. ఏది ఏమైనా ఎన్ని పోలీస్ అక్రమాలు చేసినా అక్రమ అరెస్టులు చేసినా మా ఉద్యమం కొనసాగిస్తూనే ఉంటాం. జాబ్ నోటిఫికేషన్ వచ్చే వరకు మేము పోరాటం చేస్తూనే ఉంటాం. ఏదైతే ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారో జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. జాబ్ క్యాలెండర్ తో పాటు 2 లక్షల ఉద్యోగాలకు సంబంధించి జవాబు ఈ ప్రభుత్వం ఎందుకు ఇవ్వడం లేదు? దమ్ముంటే ఇదే అశోక్ నగర్ కావచ్చు, అశోక్ నగర్ కానీ దిల్సుఖ్ నగర్ కానీ కాంగ్రెస్ నేతలు ఎవరైనా వచ్చి దమ్ముంటే నిరుద్యోగులతో సమావేశం ఏర్పాటు చేయాలి. ప్రభుత్వానికి నిరుద్యోగుల సమస్య కనపడడం లేదా? అసలు నిరుద్యోగులను ఎందుకు పట్టించుకోవడం లేదు? నిరుద్యోగులు తలుచుకుంటే ప్రభుత్వాలు కుప్పగొలితే అలాంటి కాంగ్రెస్ పార్టీ తప్పకుండా గుణపాఠాలు చెప్తామని నిరుద్యోగులు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది. సింధురా. రైట్, థ్యాంక్ యూ యాసర్. ఇక మొత్తానికి దిల్సుఖ్ నగర్ లో అయితే నిరుద్యోగులు మరోసారి మెరుపు ధర్నాకు దిగారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. పోలీసు నియామకాలకు ఏజ్ లిమిట్ పై అయితే తక్షణమే నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో పోలీసు ఉద్యోగ పోస్టులు అయితే 50,000 ఉండేవి. మరి దాన్ని 5,000కు ఎందుకు కుదించారు అని చెప్పి నిరుద్యోగులు అయితే మండిపడుతున్నారు. గత ప్రభుత్వంలో ఉన్న సడలింపులకు కుదించడంపై అయితే వారంతా మండిపడుతున్నారు. దాంతో అక్కడ దిల్సుఖ్ నగర్ వద్ద అయితే నిరుద్యోగులకు పోలీసులకు మధ్య వాగ్వాదం అయితే జరిగింది. ఇక టాప్ 3 న్యూస్ కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణ రాష్ట్రంలో మరో దారుణానికి ఒడిగట్టాడు రేవంత్. నిరుపేదలకు నాణ్యమైన విద్యను దూరం చేయాలనే కుట్రకు తెరలేపాడు.
కేసీఆర్ పాలనలో ఓ వెలుగు వెలిగిన పాఠశాలలు, గురుకులాలు. కర్కశ కాంగ్రెస్ కాలంలో కలతప్పే నిర్ణయాలు తీసుకుంటున్నాడు. కార్పొరేట్ విద్యా సంస్థల్లో యథేచ్ఛగా పెరుగుతున్న ఫీజుల నియంత్రణకు చర్యలు తీసుకోలేని అసమర్థతను పేదలపై చూపిస్తున్నాడు. 4000 ప్రభుత్వ బడులను మూసివేసే దిశగా చర్యలు మొదలుపెట్టాడు. విద్యాశాఖకు మంత్రిగా కూడా ఉన్న రేవంత్ విద్యా వ్యవస్థను పూర్తి సంక్షోభంలోకి నెట్టేస్తున్నాడు. పేదలను విద్యకు దూరం చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తూ ప్రభుత్వ పాఠశాలలపై తనకున్న దురుద్దేశాన్ని మరోసారి బయటపెట్టుకుంటున్నాడు. ఇక దీనిపై సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి ప్రభుత్వంపై దండయాత్ర చేస్తామని హెచ్చరించారు వక్తలు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, కేసీఆర్ పాలనలో ఓ వెలుగు వెలిగిన పాఠశాలలు కావచ్చు, అటు గురుకులాలు కావచ్చు, మరి వాటి మూసివేత దిశగా అయితే రేవంత్ సర్కార్ నిర్ణయాలున్నాయి. ఇదే అంశంపై అయితే సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో అయితే వక్తలు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. దానికి సంబంధించి అప్డేట్ ఏంటి? ప్రభుత్వ స్కూళ్లను కుదిస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై తెలంగాణ సమాజం తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉంది. తెలంగాణకు 27,000 ప్రభుత్వ స్కూళ్లు అవసరం లేదు, బడులను 4,000 కుదిస్తామన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై అటు ఉపాధ్యాయ విద్యార్థి సంఘాల నుండి తీవ్ర అభ్యంతరం వ్యక్తం అవుతుంది. ఖచ్చితంగా ఇది సిగ్గులే కానీ అంటూ అటు పేరెంట్స్ కావచ్చు, ఇటు మేధావులు కూడా అభివర్ణిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాల్సిన ముఖ్యమంత్రి వాటిని తగ్గిస్తామనడము, పేదలను చదువుతూ దూరం చేయడం ఇది ఖచ్చితంగా కుట్రగానే వారంతా కూడా భావిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక సోమాజిగూడ ప్రశ్నలో ఇదే అంశంపై కూడా ఒక రౌండ్ టేబుల్ సమావేశం కూడా నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా విద్యా వ్యవస్థ అగమ్య గోచరంగా తయారైందని కానీ విద్యాశాఖను తన వద్దనే అంటుపెడుతున్న రేవంత్ రెడ్డి ఆ శాఖను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని కూడా అటు వక్తలు అభిప్రాయపడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. 2.5 సంవత్సరాలుగా విద్యా వ్యవస్థలో తీసుకునే అనాలోచిత నిర్ణయాలు పాలనను గుర్తొస్తుందని కూడా బహిరంగంగానే విమర్శలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక 27,000 స్కూళ్లను ఇటు 4,000 కుదిస్తామన్న అది ఖచ్చితంగా ఇది ప్రైవేట్ కు మేలు చేసింది అని కూడా వారంతా కూడా అభిప్రాయపడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఉపాధ్యాయులు, విద్యార్థి సంఘాలు కావచ్చు, మేధావులు ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుపై కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. గత టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అటు ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి అనేక చర్యలు తీసుకున్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇటు ప్రభుత్వ పాఠశాలను పూర్తిగా విస్మరిస్తున్నారు. ప్రైవేట్ పాఠశాలలకు మేలు చేసేందుకే వాళ్ళు చర్యలు కూడా కొనసాగుతున్నాయంటూ కూడా వారు అభివర్ణిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మరోవైపు గత టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గురుకులాలు ఎంతో వెలుగు పొందాయి. అవి గురుకులాల్లో చదివిన విద్యార్థులు అనేక అటు ఉద్యోగాలు కావచ్చు, ఉన్నత స్థాయిలో కూడా ఎదిగిన పరిస్థితి కనిపిస్తోంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అటు గురుకులాల్లో అటు ఫుడ్ పాయిజన్లు కావచ్చు, వరుసగా పిల్లలను కూడా గురుకులాల్లో చేరేందుకు కూడా ఆసక్తి చూపని పరిస్థితి నెలకొంది. పూర్తిగా అటు విద్యారంగంపై పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తారని కూడా అటు వక్తలు అభిప్రాయపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఖచ్చితంగా ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సిందే అంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాలి, అవసరం ఉంటే ఇంకా వాటి సంఖ్యను పెంచాలి, అదేవిధంగా గురుకులాలను కూడా పెంచాలని కూడా వారు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక పేద అటు గ్రామీణ అటు గిరిజన బడుగు బలహీన వర్గాల పిల్లలను ఖచ్చితంగా ఇది చదువుకు దూరం చేయడమే అంటూ కూడా వారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనిపై పూర్తిగా విమర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా అటు దూర ప్రాంతాలకు సంబంధించి ఏజెన్సీ
ప్రాంతాలకు సంబంధించి కూడా పిల్లలకు చదువుకు దూరం చేయడమే అని కూడా అంతా వెనుక ఖచ్చితంగా కుట్ర దాగి ఉన్నది. ప్రైవేటు స్కూళ్లను బలోపేతం చేసేందుకు ఇలాంటి చర్యలు తీసుకున్నారు. వారంతా కూడా రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ మహేష్. ఇక టాప్ 4 న్యూస్ కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. కాంగ్రెస్ నేత కుంభం శివకుమార్ రెడ్డి లైంగిక వేధింపుల కేసును నాంపల్లి కోర్టు విచారించింది. ఈ కేసులో మీనాక్షి నటరాజన్ కు నాంపల్లి కోర్టు నోటీసులు ఇచ్చింది. ఈ కేసు వల్లే మధ్యప్రదేశ్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ రిజెక్ట్ చేశారు. ఈ మేరకు మీనాక్షి నటరాజన్ తరపు లాయర్లు కోర్టుకు హాజరయ్యారు. అయితే ఇది తమ పరిధిలోకి రాదని నాంపల్లి కోర్టు వాదనల అనంతరం తీర్పునిచ్చింది. ప్రజాప్రతినిధుల కోర్టులో పిటిషన్ వేయాలని సూచించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సందీప్ రావు అందిస్తారు. సందీప్ రావు, కాంగ్రెస్ నేత లైంగిక వేధింపుల కేసునైతే నాంపల్లి కోర్టు విచారించింది. మరి తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కి అయితే నాంపల్లి కోర్టు నోటీసులు కూడా ఇచ్చింది. దీనికి సంబంధించి అప్డేట్ ఏంటి? రైట్, కుంభం శివకుమార్ రెడ్డి అనే వ్యక్తి కాంగ్రెస్ మహిళా నాయకులపైన అత్యాచారానికి పాల్పడము, ఆమెను మోసగించడము, లైంగిక దాడులు చేయడము, అలాగే ఇంటర్నెట్ లో అశ్లీల చిత్రాలు పెడతారంటూ బెదిరించిన కేసులో 2012 పంజాగుట్టలో నమోదైంది. దానికి సంబంధించి అయితే అప్పుడు ఆ కాంగ్రెస్ నాయకురాలు అనంతరం 3 సంవత్సరాల తర్వాత 2015లో పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పెద్దలకు చెప్పినప్పటికీ కూడా పట్టించుకోవట్లేదు. ఎందుకంటే అప్పుడు మీనాక్షి నటరాజన్ ఇన్ఛార్జ్ గా వ్యవహరిస్తున్నారు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి సంబంధించి. అయితే ఆ సందర్భంలో మీనాక్షి నటరాజన్ కు మేము ఫిర్యాదు చేసినా కూడా ఆమె పట్టించుకోలేదంటూ నాంపల్లి కోర్టులో ఒక ప్రైవేట్ పిటిషన్ దాఖలు చేసింది బాధితురాలు. దీంతో దానిపైన ఇవాళ న్యాయస్థానం విచారించింది. అయితే విచారణకు సంబంధించి ప్రధానంగా అయితే ఇది ప్రజాప్రతినిధులకు సంబంధించిన వ్యవహారం కాబట్టి తాము జోక్యం చేసుకోలేమంటూ ఈ కేసును ప్రస్తుతానికైతే ప్రజాప్రతినిధుల కోర్టుకు బదిలీ చేసింది. దీనికి సంబంధించి ఇంకా ఇవాళ కానీ రేపు కానీ పూర్తి స్థాయిలో విచారణ జరిగే అవకాశం ఉంది. ఇంకొక అరగంటలో మరి ఇవాళ విచారణ ముగుస్తుందా లేదంటే మళ్ళీ వాయిదా పడుతుందని మాత్రం మనకు మరికాసేపట్లో తెలియంది. సింధూరా. రైట్, థ్యాంక్ యూ సందీప్ రావు. సుప్రీంకోర్టులో కాంగ్రెస్ పార్టీకి అయితే బిగ్ షాక్ తగిలింది. మీనాక్షి నటరాజన్ పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టేసింది. మీనాక్షి పిటిషన్ విచారణకు అర్హత లేదని ధర్మాసనం తేల్చి చెప్పింది. ఇక రిటర్నింగ్ అధికారి నిర్ణయంపై అయితే జోక్యం తీసుకోలేమని స్పష్టం చేసింది. ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్ దగ్గరే తేల్చుకోవాలని సూచించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఢిల్లీ నుంచి మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, సుప్రీంకోర్టులో అయితే కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలిందనే చెప్పాలి. మీనాక్షి నటరాజన్ పిటిషన్ను సుప్రీంకోర్టు అయితే కొట్టేసింది. ఎన్నికల కమిషన్ దగ్గరే ఈ విషయాన్ని అయితే తేల్చుకోవాలని చెప్పి సుప్రీంకోర్టు అయితే వ్యాఖ్యానించింది. దానికి సంబంధించి అప్డేట్ ఏంటి?
ఇక సుప్రీంకోర్టులో కాంగ్రెస్ పార్టీకి అయితే బిగ్ షాక్ తగిలింది. ఇదే అంశానికి సంబంధించి ఢిల్లీ నుంచి మా ప్రతినిధి సురేష్ మరింత సమాచారం అందిస్తారు. సురేష్, సుప్రీంకోర్టులో కాంగ్రెస్ పార్టీకి అయితే బిగ్ షాక్ తగిలింది. మీనాక్షి నటరాజన్ పిటిషన్ అయితే సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఎన్నికల కమిషన్ దగ్గరే ఈ విషయాన్ని అయితే తేల్చుకోవాలని సూచించింది. దానికి సంబంధించి అప్డేట్ ఏంటి? మీనాక్షి నటరాజన్ పిటిషన్ సుప్రీం ధర్మాసనం కొట్టివేయడం జరిగింది. మధ్యప్రదేశ్ శాసనకి రాజ్యసభ ఎన్నికలకు సంబంధించిన విషయంలో అభ్యర్థిగా పొందించిన మీనాక్షి నటరాజన్ నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. అయితే కేంద్ర ఎన్నికల సంఘం ఇందులో కేసుకు ఎన్నికల సంబంధించిన వివరాలు ఎన్నుకుంటున్న రిటర్నింగ్ ఆఫీసర్ ఆమె నామినేషన్ తీసుకురించారు. దీంతో సుప్రీంకోర్టులో ఆశ్రయించడం జరిగింది. కోర్టు కన్వీనెన్స్ తీసుకుందని ఆమెకు సమన్లు జారీ అవ్వడాన్ని, అలాగే తెలంగాణలో మినిస్టర్లో లిఖితపూర్వకంగా గతంలోనే సమాధానం ఇచ్చినటువంటి విషయాన్ని తెలుపుకుండా వివరాలు అందించడం నామినేషన్ కారణంగా ఈ విషయాన్ని దృష్టి ఉంచుకొని ఆమె తన నామినేషన్ ను తిరస్కరించడం జరిగింది. అయితే 2022లో జరిగిన సంఘటన పైన 2025లో తాను తెలంగాణ ఇన్ఛార్జిగా కాంగ్రెస్ ఎన్నికైన తర్వాత వచ్చినటువంటి నోటీసుల్లో తనకు ఎటువంటి సంబంధం లేదు, ఈ విషయం పైన తనకు రాజ్యసభ ఎన్నికల సభ్యత్వంలో పోటీ చేసేందుకు అవకాశం కల్పించాలని చెప్పి కూడా కోరడం జరిగింది. అయితే అభిషేక్ మను సింగ్ నామినేషన్ సంబంధించి అటు మీనాక్షి నటరాజన్ సంబంధించి తన తరఫున వాదన వినిపించినప్పటికీ కూడా ధర్మస్థలం మాత్రం ఇష్టంగా మీనాక్షి నటరాజన్ సంబంధించినటువంటి పిటిషన్ తిరస్కరించడం జరిగింది. ఈ విషయంపై దాదాపుగా గంటన్నర పాటు వాదనలు జరిగాయి. 26 అఫిడవిట్ లో పాత కేసులో వెల్లడించలేదని, అసంపూర్ణమైన అఫిడవిట్ దాఖలు చేసినటువంటి కారణంతోనే రిటర్నింగ్ అధికారులు ఈ విషయాన్ని తిరస్కరించే విషయాన్ని కోర్టు స్పష్టంగా జరుగుతుంది చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతం ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుంది కాబట్టి ఇప్పుడు జోక్యం చేసుకున్నాము. పూర్తిగా ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తర్వాత ఈ విషయంపై ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ పిటిషన్ దాఖలు చేయవచ్చు అని సుప్రీంకోర్టు స్పష్టం జరిగింది. వివాదాలకు ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో ఆర్టికల్ 226 కింద హైకోర్టు గానీ, ఆర్టికల్ 332 కింద సుప్రీంకోర్టు గానీ విచారించమని చెప్పి స్పష్టంగా ధర్మాసనం చెప్పడం జరిగింది. అయితే సురేష్, ఒకవైపు ఇటు కాంగ్రెస్ నేత లైంగిక వేధింపుల కేసులో అయితే నాంపల్లి కోర్టు ఇవాళ విచారించింది. అందులో భాగంగానే మీనాక్షి నటరాజన్ కు నాంపల్లి కోర్టు అయితే నోటీసులు ఇచ్చింది. మరోపక్క చూసుకున్నట్లయితే రాజ్యసభ నామినేషన్ ను మధ్యప్రదేశ్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి అయితే రిజెక్ట్ చేశారు. అంటే మీనాక్షి నటరాజన్ పిటిషన్ ను మరోపక్క సుప్రీంకోర్టు కూడా కొట్టివేసింది. ఎన్నికల కమిషన్ దగ్గరే ఈ విషయాన్ని తేల్చుకోవాలని సూచించింది. మొత్తంగా ఓవరాల్ గా ఈ ఎపిసోడ్ ఎలా అర్థం చేసుకోవాలి? నామినేషన్ లో గతంలో ఉన్నటువంటి కేసుల వివరాలు అందించుకోవడం కానీ ఆర్ఓ నామినేషన్ రద్దు చేశారు. ఇవాళ సుప్రీంకోర్టులో కూడా ఈ విషయాన్ని స్పష్టంగా తనకు తెలిసినప్పటికీ నామినేషన్ స్పష్టంగా తెలపకపోవడం వల్ల తిరస్కరించడం జరిగింది పిటిషన్. అలాగే ఈ ప్రస్తుతం ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్నటువంటి కారణంగా ఈ ఎన్నికల పిటిషన్ ను పూర్తి స్థాయిలో ఎలక్షన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత కోర్టుకు రావాల్సిందిగా, ఈ ఎలక్షన్ పిటిషన్ పైన తన అభిప్రాయం తెలియాల్సిందిగా కోర్టు ఇవాళ ఆదేశించడం జరిగింది. ఆర్టికల్ 226 కింద, ఆర్టికల్ 32 కింద సుప్రీంకోర్టు ఈ వివాదాన్ని స్వీకరించే అధికార పరిధి లేదని చెప్పి కూడా స్పష్టం జరిగింది. గతంలో 1952 సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి పొన్నుసాన్ని తో కేసుకి సంబంధించి కూడా ప్రారంభమైనటువంటి వివరాలను తెలుపుతూ ఇలా కోర్టు చేస్తూ కూడా స్పష్టంగా ధర్మాసనం చెప్పడం జరిగింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 కింద దాఖలైన పిటిషన్ ను స్వీకరించడానికి మేము సుముఖంగా లేవనే విషయాన్ని కూడా స్పష్టం జరిగింది. దీంతో కాంగ్రెస్ కు ఒక ఎదురుదెబ్బగా చెప్పొచ్చు. పూర్తి స్థాయిలో తమకు మధ్యప్రదేశ్ లో 63 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ రాజ్యసభ సీటును సునాయాసంగా గెలిచినటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ ఒక రాజ్యసభ స్థానాన్ని కోల్పోయిందని చెప్పొచ్చు మధ్యప్రదేశ్ లో. అయితే సురేష్, అంటే మరి మొత్తానికి సుప్రీంకోర్టులో కాంగ్రెస్ పార్టీకి అయితే బిగ్ షాక్ తగిలిందనే చెప్పాలి. మరి కాంగ్రెస్ హైకమాండ్ దగ్గర కావచ్చు, కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి చర్చ జరుగుతోంది ఈ అంశంపై? దీనిపైన ఇప్పటికీ సుప్రీం ధర్మాసనం ఇచ్చినటువంటి ఆదేశాల అనుగుణంగా ఖచ్చితంగా ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. ఎలక్షన్ పిటిషన్ ను ప్రస్తుతం జరుగుతున్నటువంటి రాజ్యసభకు సంబంధించిన ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తర్వాత కాంగ్రెస్ మరోసారి ఈ విషయం పైన ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు తీసుకునే ఆలోచనలు ఉన్నారు. అభిషేక్ మను సింగ్ అభిప్రాయాలు కాంగ్రెస్ పార్టీ అలాగే మీనాక్షి నటరాజన్ తరపునటువంటి వాదనలు వినిపించినప్పటికీ కూడా ధర్మాసనం ఈ విషయం పైన స్పష్టంగా పిటిషన్ ను తిరస్కరించడం జరిగింది. ఇక కాంగ్రెస్ మాత్రం ఎలక్షన్ ప్రక్రియ తర్వాత దీనిపైన ఒక నిర్ణయాన్ని తీసుకునే దిశగా ముందుకెళ్ళేటువంటి అవకాశాలు సుప్రీంకోర్టు కల్పించింది. కానీ దానిపై మరోసారి పోరాట దిశగా ముందుకెళ్లేటువంటి అవకాశాలు. అదే కాకుండా రాజ్యసభ వేదిక కూడా కాంగ్రెస్ తన గల్లాన్ని వినిపించి మధ్యప్రదేశ్ జరిగినటువంటి రాజ్యసభ సీటు విషయంలో పోరాటం చేసేటువంటి అవకాశం లేకపోలేదు.
రైట్, థ్యాంక్ యూ సురేష్. ఇక మొత్తానికి సుప్రీంకోర్టులో అయితే కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. మీనాక్షి నటరాజన్ పిటిషన్ సుప్రీంకోర్టులో వేసింది. ఇక మీనాక్షి పిటిషన్ విచారణకు అర్హత లేదని ధర్మాసనం అయితే తేల్చి చెప్పింది. అటు కాంగ్రెస్ నేత లైంగిక వేధింపుల కేసునైతే నాంపల్లి కోర్టు ఇవాళ విచారించింది. ఈ కేసులో మీనాక్షి నటరాజన్ కైతే నాంపల్లి కోర్టు నోటీసులు కూడా ఇచ్చింది.